Hi students, welcome to the ATS Academy. Today we are discuss about second year economics. First unit, the first important 10 marks question, explain the futures of developing countries with a special reference to India. మనకి సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ లో ఫస్ట్ యూనిట్ లో రెగ్యులర్ గా పబ్లిక్ ఎగ్జామ్ అడిగేటువంటి క్వశ్చన్ ఏదంటే ఇదే. దీన్ని ఏమంటామంటే భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలను తెలపండి అని మనకి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇంట్రడక్షన్ తీసుకుంటే, అకార్డింగ్ టు యునైటెడ్ నేషన్ ద కంట్రీస్ విచ్ హ్యావ్ రియల్ పర్ క్యాపిటా ఇన్కమ్ less than a quarter of the per capita income of the USA are developing countries. అంటే అర్థం ఏమంటే, మనకి ఐక్యరాజ్య సమితి వర్గీకరణ ప్రకారము ఏ దేశాల వాస్తవిక తలసరి ఆదాయం అమెరికా తలసరి ఆదాయంలో 4వ వంతు కంటే తక్కువగా ఉంటాయో ఆ దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే డెవలపింగ్ కంట్రీస్ అని చెప్పడం జరుగుతుంది, పిలవడం జరుగుతుంది. ఫ్యూచర్స్, ద డెవలపింగ్ కంట్రీస్ దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యూచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ దేర్. అభివృద్ధి చెందుతున్న దేశాల అనేక లక్షణాలు కలిగి ఉన్నాయి. అవి ఏమని ఒకటి డిస్కస్ చేస్తే, మనం ఫస్ట్ వన్ లో పర్ క్యాపిటా ఇన్కమ్. లో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే తక్కువ తలసరి ఆదాయం. ద లో పర్ క్యాపిటా ఇన్కమ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్. వీఆర్ అబ్జర్వ్ దిస్ కంట్రీస్ ద లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ విచ్ ఆర్ నౌన్ యాజ్ డెవలపింగ్ కంట్రీస్. అంటే తక్కువ, ఇక్కడ తక్కువ మరియు మధ్య ఆదాయం కలిగినటువంటి దేశాలని ఏమని పిలుస్తారంటే డెవలపింగ్ కంట్రీస్ అని పిలవడం జరుగుతుంది. ద పర్ క్యాపిటా జిఎన్ఐ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే 2011 నాటికి $1930. సో $1,530 ఇండియా పర్ క్యాపిటా ఇన్కమ్ only in 2011, but per capita income of USA $15,120. అంటే అమెరికా యొక్క తలసరి ఆదాయం కంటే భారతదేశం యొక్క తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇలా మనము ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తలసరి ఆదాయం దేంతో పోలుస్తామంటే అమెరికా యొక్క తలసరి ఆదాయంతో పోల్చి చూస్తే మన భారతదేశం తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కాబట్టి తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉండడం అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు. ఇంకా సెకండ్ ఫ్యూచర్, స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్ అంటే మూలధనం కొరతగా ఉండడం, మూలధనం కొరత అని అంటారు. ద అనదర్ వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫేస్ టు ద డెవలపింగ్ కంట్రీ స్కేర్సిటీ ఆఫ్ క్యాపిటల్. అభివృద్ధి చెందుతున్న దేశాలు సమస్య ఎదుర్కొనేటువంటి సమస్యలలో మరొక సమస్య ఏమనంటే మూలధనం కొరతగా ఉండడము. అందుకోసం వీటిని మూలధనం కొరతగా ఉంటాయని దే ఆర్ ఆఫ్టెన్ కాల్డ్ యాజ్ ఏ క్యాపిటల్ పూర్ ఎకనామిక్స్. అందుకోసమే ఈ దేశాలని ఏమని పిలుస్తారంటే మూలధన కొరత దేశాలుగా పిలవడం అనేది జరుగుతుంది. క్యాపిటల్ పూర్ ఎకనామిక్స్ అంటే మూలధనము కొరత అని పిలవడం జరుగుతుంది. తర్వాత ఇట్ రేంజ్, విచ్ రేంజ్ మీన్స్ ఆల్ డెవలపింగ్ కంట్రీస్. ఆల్ డెవలపింగ్ కంట్రీస్ ఇట్ రేంజెస్ బిట్వీన్ 15% and 20% ఆఫ్ ద జీడిపి. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో జీడిపి యొక్క రేంజ్ ఎంత ఉంటుంది అంటే 15 నుంచి 20% అనేది కలిగి ఉంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో. మరియు భారతదేశంలో గన అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇన్ ఇండియా గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్ రేట్ హ్యాజ్ ఏ
27.9%. అంటే 1990లో 23% ఉంటే 23% నుంచి 27%కి ఇంక్రీజ్ అయింది 2012కి. అదే విధంగా గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే మూలధన కల్పన రేటు ఎంత ఉందంటే 24% 1990లో ఉంటే అది ఇప్పుడు ఎంతకు చేరిందంటే 35.6% ఇన్ 2012. అంటే ఇక్కడ మనకి the rate of gross domestic saving, the rate of capital formation, both are increasing continuously in India, but we are compared to the developing country, the India capital formation very low, saving and capital formation both, so long distance are there, difference are there. So this is one of the characteristics the developing country. Third one, demographic characteristics. So demographic characteristics అంటే ఏమంటే జనాభా లక్షణాలు అంటారు. సో జనాభా లక్షణాలు, the developing countries problem face to the heavy population. అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎదుర్కొంటున్నటువంటి మరొక తీవ్రమైనటువంటి సమస్య అధిక జనాభాని కలిగి ఉండడం. ఈ అధిక జనాభాని ఏ విధంగా ఉంది జనాభా అని అంటే ద గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అరౌండ్ 2% ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సరాసరి జనాభా వృద్ధి రేటు ఎంత పెరుగుతుందంటే 2% జనాభా వృద్ధి రేటు కలిగి ఉన్నాయి అభివృద్ధి చెందుతున్న దేశాలు. అందుకోసం ఇక్కడ మనకి ఎందుకు 2% జనాభా పెరుగుతూ ఉందంటే they are successfully in reduce MMR అంటే maternally mortality rate by improving the medical facilities to control the birth rate in the same manner. అంటే ఏమరంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఎందుకు జనాభా ఎక్కువ పెరుగుతుందంటే వాళ్ళు రెడ్యూస్ ద మెటర్నల్లీ మార్టిలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటును తగ్గించుకోగలుగుతున్నారు. ఎలా తగ్గించుకోగలుగుతున్నారంటే ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వైద్య సౌకర్యాలు, మెడికల్ ఫెసిలిటీస్, వైద్య సౌకర్యాలు, వైద్య రంగం బాగా అభివృద్ధి జరిగి ఈ మరణాల రేటుని తగ్గించుకోవడం కారణంగా జనాభా రేట్ అనేది ఎక్కువగా ఇక్కడ పెరుగుతూ వస్తుంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో. ఎగ్జాంపుల్ ఇండియా అబ్జర్వ్ చేస్తే మనకి ద ఇండియా పాపులేషన్ కంటిన్యూస్లీ వాజ్ ఇంక్రీజింగ్. హౌ మచ్ ఇంక్రీజింగ్? we are observe the Indian population increasing was 1210 millions in 2011 to 1278 millions in 2015. అంటే భారతదేశంలో జనాభా వృద్ధి రేట్ అనేది కంటిన్యూగా పెరుగుతుంది. 1210 మిలియన్ల జనాభా 2011లో ఉంటే అది 1278 మిలియన్ల 2015 సంవత్సరానికి పెరిగింది. అంటే ఇక్కడ 120 కోట్ల పైన జనాభా ఉండడం. ఈ వరల్డ్ మన భారతదేశం యొక్క జనాభా ఎంత శాతం ఉంది? ద వరల్డ్ పాపులేషన్ పర్సెంటేజ్, పర్టికులర్లీ అవర్ ఇండియా పర్సెంటేజ్ 17.5%. అంటే భారతదేశంలో ఉండే మొత్తం జనాభాలో భారతదేశం ఒక్కటే జనాభా ఎంత శాతం ఉంది అంటే ప్రపంచ జనాభాలో 17.5% జనాభా కలిగి భారతదేశం ఉంది. కాబట్టి ఇదొక లక్షణం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగిత. ద ఆల్ డెవలపింగ్ కంట్రీస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ప్రాబ్లం ఫేస్ టు ద అన్ఎంప్లాయ్మెంట్. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు మరొక లక్షణం ఏమంటే ఎక్కువగా ప్రజలు నిరుద్యోగిత కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అబౌట్ ఎంత అని తీసుకుంటే ఇక్కడ మనకి చూడండి ద రూరల్ అర్బన్ మైగ్రేషన్ ఈజ్ యాడింగ్ టు ద ప్రాబ్లమ్ ఆఫ్ ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్. ఎందుకు మనకి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే బహిర్గత నిరుద్యోగిత అంటారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఉద్యోగాల కోసము లేదా ఉపాధి కోసము పట్టణాలకి మైగ్రేషన్ అంటే వలస రావడం కారణంగా పట్టణ జనాభా ఎక్కువగా పెరిగి
పెరిగిన జనాభాకి తగ్గట్టుగా మనకి ఉద్యోగ అవకాశాలు అనేది దొరకకపోవడం కారణంగా అలాంటి పరిస్థితి కలిగి ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాము. బహిర్గత అన్ఎంప్లాయ్మెంట్ అని ఇక్కడ మనకి ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ చెప్తాం. అదే విధంగా ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ వచ్చింది మనకి అని అంటే స్లో గ్రోయింగ్ ఇండస్ట్రియల్ సెక్టార్. ఎందుకు ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది అంటే ఇన్ అవర్ కంట్రీ ఆర్ ఆల్ డెవలపింగ్ కంట్రీ వెరీ స్లోలీ గ్రోయింగ్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ సెక్టార్. అంటే మనకు ఉద్యోగాలు ఎక్కువగా కల్పించేటువంటి సామర్థ్యము పారిశ్రామిక రంగానికి ఉంటుంది. బట్ ఈ దేశాలలో పారిశ్రామిక రంగం అభివృద్ధి అనేది నెమ్మదిగా పెరగడం కారణంగా ఉద్యోగాలు అనేది కల్పన తక్కువైపోతూ ఉంది. ఇలా మనకి ఎవరికైతే ఉద్యోగాలు ఉండవో దే లేబర్ ఫోర్స్ who not get the job or work in industrial sector or service sector, the people come back on pressure on agriculture sector. అంటే వేరే రంగాలలో అనేది ఉద్యోగం అనేది దొరకకపోతే, పని అనేది దొరకకపోతే ద ఇంక్రీజింగ్ లేబర్ ప్రెజర్ ఆన్ ద అగ్రికల్చర్ సెక్టార్. మిగిలిన వాళ్ళు వచ్చి ఎందులో మళ్ళీ పని చేస్తారంటే వ్యవసాయ రంగంలోనే పని చేస్తారు. ఈ వ్యవసాయ రంగంలో పని చేయడం అనేది ఎలా అయిపోయింది అంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. సో రిక్వైర్ అబోవ్ పీపుల్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, దట్ సిచ్యువేషన్ ఈజ్ కాల్డ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే అవసరానికి మించి పని చేయడం. అంటే ఒక హెక్టార్ ల్యాండ్ కి 2 మనుషులు పని చేస్తే సరిపోతుందంటే ఆ ఒక కుటుంబంలో 5 మంది ఉంటే మిగిలిన 3 కూడా అందులోనే పని చేయడం. అంటే 2 రిక్వైర్ అంతే. ఈ అడిషనల్ గా 3 యాడ్ అయినా యాడ్ కాకపోయినా ఉత్పత్తిలో మార్పు ఉండదు. అంటే అదనంగా అవసరం లేకుండా పనిచేసే జనాభాని ఏమంటామంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అని ఉంటుంది. పట్టణాలలో తీసుకుంటే ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అదే అగ్రికల్చర్ సెక్టార్ లో పల్లెటూరులో తీసుకుంటే డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది సమస్య ఎదుర్కొంటున్నారు అభివృద్ధి చెందుతున్న దేశాలలోనూ మరియు భారతదేశంలో కూడా. ఇంకా మనకి హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. సో ఇక్కడ మనకి ఈ అన్ఎంప్లాయ్మెంట్ తర్వాత తీసుకుంటే ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో ప్రిడామినెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే ఇక్కడ మనకి వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత అని చెప్పడం జరుగుతుంది. అనదర్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీ గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్. అభివృద్ధి భారతదేశంతో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు ఎక్కువగా వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. దాని కారణంగా ఎలా అభివృద్ధి ఎంత ఇస్తున్నారంటే అబౌట్ ఆల్ డెవలపింగ్ కంట్రీస్ అబౌట్ 30 to 70% ఆఫ్ ద పాపులేషన్ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, ప్రపంచంలో ఉండే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండేటువంటి జనాభా 30 నుంచి 70% వరకు ప్రజలు వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఎక్కువగా అగ్రికల్చర్ ఎకానమీసే ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ వ్యవసాయ ఆధారిత దేశాలుగా కలిగి ఉంటాయి. ఇక్కడ మనకి బట్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి రేంజ్ బిట్వీన్ 20 to 30% అన్నారు. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో జనాభా ఎంతమంది పని చేస్తున్నారు ఆధారపడి అంటే 30 నుంచి 70% ఆధారపడి పనిచేస్తున్నారు. కానీ వీళ్ళ నుంచి దేశానికి వచ్చేటువంటి జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉత్పత్తి శాతం ఎంత వస్తుంది అంటే కేవలం 20 నుంచి 30%. ఇక్కడ సుమారు 70% వరకు పనిచేస్తున్నారు. కానీ వచ్చేది మాత్రం 20 నుంచి 30%, అంటే తక్కువలో. కాబట్టి ఇక్కడ అభివృద్ధి కాలేకపోతున్నాము. అదే ఇండియా అబ్జర్వ్ చేస్తే ఇండియా పరిస్థితి ఏమంటే ఇండియన్ పీపుల్ ఆల్సో స్టిల్ నౌ డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ సెక్టార్ 54.6% ఇన్ 2013 and 14. మన భారతదేశంలో ఉండేటువంటి జనాభా కూడా 54.6% 2013-14 సంవత్సరంలో పనిచేస్తున్నారు. వీళ్ళ నుంచి ఎంత జీడిపి వస్తుందంటే కేవలం 13.9% అని చెప్పడం జరుగుతుంది. అంటే 50% పైన జనాభా వ్యవసాయ రంగంలో పనిచేస్తా అంటే కానీ వచ్చే జీడిపి మాత్రం కేవలం 13.9%.
చాలా తక్కువగా రావడం జరుగుతుంది. అందుకోసము ఈ దేశాలు అనేది అభివృద్ధి అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 6th వన్, హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ అంటే సామూహిక పేదరికం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరలీ ద డెవలపింగ్ కంట్రీస్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఇస్ ద హై ఇన్సిడెన్స్ ఆఫ్ పావర్టీ. అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మరొక ముఖ్యమైనటువంటి లక్షణం ఏం కలిగి ఉంటుంది అంటే పేదరికం కలిగి ఉండడం. ఇక్కడ మనకి ద పీపుల్ ఇన్ దిస్ ఎకానమీస్ సఫర్ ఫ్రమ్ లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్, ఇల్ హెల్త్ అండ్ ఇలిటరసీ అండ్ లో లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ హ్యావ్ ఏ రిజల్ట్స్ ఇన్ వైడ్ స్ప్రెడ్ పావర్టీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. అంటే ఇక్కడ మనకి ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో పేదరికం ఎలా ఉంది అని తీసుకుంటే, ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు పేదరికంతో చాలా ఇబ్బందులు పడుతుంటారు ప్రజలు. ఇక్కడ ప్రజలు దేనికి సఫర్ అవుతుంటారు ఎక్కువగా అంటే వాళ్ళకి లో లెవెల్ ఆఫ్ ఇన్కమ్, తక్కువ ఆదాయం కలిగి ఉంటారు. తర్వాత అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది, అంటే వైద్య సౌకర్యాలు సరిగా ఉండవు ఈ దేశాలలో. తర్వాత నిరక్షరాస్యులు ఎక్కువగా కలిగి ఉంటారు. తర్వాత లో లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంటారు. తర్వాత ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, అంటే ప్రజలలో ఒక కుటుంబానికి మరో కుటుంబానికి వచ్చేటువంటి ఆదాయంలో డిఫరెన్స్, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి వచ్చేటువంటి ఆదాయంలో వ్యత్యాసం. ఇలా దేశంలో ఇక్కడ మనకి వ్యక్తికి, కుటుంబానికి, సమాజానికి ఏమంటే సమాజంలో వ్యత్యాసాల, ఆదాయ సంపద వ్యత్యాసాలు అనేది ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ అన్ని సమస్యల కారణంగా ఏమరా రిజల్ట్ అని తీసుకుంటే వైడ్ స్ప్రెడ్ పావర్టీ, ఇవన్నీ సఫర్ అవుతున్నారు కాబట్టి ఇంకా దేశాలలో పేదరికం ఇంకా విజృంభిస్తుంది అనేది ఒక అంశం. మన ఇండియాలో ఎంత ఉన్నారు, అవర్ కంట్రీ అబ్జర్వ్ ఇన్ ఇండియా 29.8% పీపుల్, ద ఇండియన్ పీపుల్ below the poverty line living 29.8% in 2009 and 10. మన భారతదేశంలో పేదరికపు గీతకు దిగువన నివసిస్తున్నటువంటి జనాభా ఎంత అని అంటే 29.8%. ఎప్పుడంటే 2009-10 సంవత్సరం నాటికి. ఈ 6 పాయింట్స్ తో పాటు మళ్ళీ ఇంకా కంటిన్యూషన్ దీనికి 6 పాయింట్స్ అనేది నెక్స్ట్ వీడియో అనేది చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగిలినటువంటి 6 పాయింట్ ని మీరు ఫాలో అవ్వండి. ఈ క్లాస్ బాగా అర్థమైనట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా కొంతమందికి మీరు షేర్ చేయగలుగుతారు. ఇంకా కామెంట్ చేసి ఇంకా ఎలా ఏ క్వశ్చన్లు కావాలని చెప్పినా చేయగలుగుతాను. ఓకే, థ్యాంక్ యూ.